నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్కులు జీబీఎల్ఎన్ చారుల్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మీరు ఒక ఆస్ట్రాలజర్, అలాగే అస్ట్రాలజీ కూడా నేర్పిస్తూ ఉంటారు. సో క్లాసెస్ అనౌన్స్ చెయ్యాలి అనేది ఒక థాట్. సో దానికి ఏదైనా మీ సహకారం, మీరు నేర్పించేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందా? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. గతంలో మనం కరోనా సమయంలో జూమ్ ద్వారా 2000 మందిని మనం ఒక 7 కంట్రీస్ ప్లస్ మన ఇండియాలో కలిపి 2000 మందికి మనం విద్య నేర్పుకున్నాం. సో వారి జీవనం వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ రియాలిటీ చెక్, ఒరిజినల్ ఆస్ట్రాలజీ అంటే ఇప్పుడు మీరు చూసేటువంటిది కానీ మనం వినేది కానీ వచ్చేది ఏవి కరెక్ట్ కాదు. జ్యోతిష్యంని తెలుసుకోవాలి, వాస్తవాలని నేర్చుకొని ముందు మనల్ని మనం బాగు చేసుకొని ఎదుటి వారిని బాగు చేయడానికి తీసుకునేటువంటి సూచనలు మేము ఇవ్వాలి. వేదాంతర్భాగమైన వేదాంగాల్లో ఉండేటువంటి షట్శాస్త్రాల్లో జ్యోతిష్యం మొదటి పాత్ర పోషిస్తుంది. అటువంటి జ్యోతిష్యాన్ని కూడా నేను తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, 10 మందికి మంచి చేయాలి అని ఎవరన్నా గనక సహృదయం ఉండి దీని మీద పూర్తి ఆసక్తి ఉండి ఎవరన్నా గనక నేర్చుకుంటాను అని మీ రెడ్ భక్తి టీవీ కనుక ఆశ్రయిస్తే తప్పనిసరిగా 11 వారాలు 11 సెషన్స్ శనివారం ఆదివారం. శనివారం వారానికి 2 క్లాసులు, వారానికి 2 క్లాసులు, 11 సెషన్స్. జ్యోతిష్య ప్రాథమిక విద్యను మనం నేర్పుతాం. అంటే ప్రాథమికం, మాధ్యమం, రకరకాలు. ఈ ప్రాథమిక విద్యలోనే వారికి ప్రాక్టికల్ జాతకాలు అంటే ఫస్ట్ వారి జాతకాన్ని వారు ఎలా విశ్లేషించుకోవచ్చో వారి ద్వారానే బోర్డు మీద డెమో క్లాసులు కూడా మనం ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఇప్పుడు చేసేటటువంటి క్లాసెస్ మాత్రం జూమ్ క్లాసెస్ కాదు, ఇక్కడికి రావాలి. ప్రత్యక్షంగా హైదరాబాద్ లో జరిగేటువంటి శనివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంటన్నర వరకు బ్రేక్, మళ్ళీ 3 గంటల నుంచి మరొక బ్రేక్. అట్లా శనివారం 2 సెషన్లు గాను, ఆదివారం మార్నింగ్ అవర్స్ అంటే 1.5 డే. శనివారం చెప్పుకున్న అంశాన్ని ఆదివారం మళ్ళీ చేసుకోవడం. ఇలా మేము నేర్చుకుంటాం. మీరు కూడా మంచి ఉన్నత విద్యని నేర్చుకొని ఒక ఉపాధిగా కూడా సంపాదించుకోవటానికి ఒక మార్గాన్ని, ఒక సర్టిఫికేట్ మా ట్రస్ట్ ద్వారా సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. నరసింహాచార్యుల దగ్గర సర్టిఫికేట్ ఉంది అంటే వాడు సమర్థుడు అయిన వాడికి సర్టిఫికేట్ ఇస్తాను నేను. అంటే ఎగ్జామ్స్ కూడా ఉంటాయా? మనమే పెడదాం. వాళ్ళకు మెటీరియల్ కూడా ఇస్తాం. మెటీరియల్ మనమే ఇద్దాం, నోట్బుక్ మనమే ఇద్దాం, పెన్ను పెన్సిల్ ఇస్తాం. మీరు ఒక స్కేల్ తెచ్చుకుంటారు, అది కూడా స్కేల్ కూడా మేమే ఇస్తాం. ఫస్ట్ మీకు జ్యోతిష్యం మీద అవగాహన ఉంటే దాన్ని మీరు క్లారిఫికేషన్ తీసుకోండి. ఏమీ తెలియదని వచ్చి కూర్చుంటే నేను పూర్తి స్థాయిలో మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పటి నుంచి మొదలవుతాయండి? మార్చి 23వ తారీఖు పౌర్ణమి వెళ్ళిన పాడ్యం నుంచి మాఘమాసంలో మంచి పాల్గొన మాసంలో మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆసక్తి ఉన్నవారు, వయోపరిమితి అయితే లేదు, వయోపరిమితి కాస్త దంతాలు కరెక్ట్గా ఉంటే చాలు. 32 పళ్ళు పర్ఫెక్ట్గా ఉంటే
జ్యోతిష్యం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేమిటి పళ్ళకి జ్యోతిషం నేర్చుకోవడానికి సంబంధం ఉందా? మరి నేను ఒక శ్లోకం చెబుతాను, ఆ శ్లోకం వారు పలకాలిగా. పలకాలి. ఓ శ్లోకంతో సహా చెప్తారా? శ్లోకంతో సహా చెబుతాను, శ్లోకంతో సహా. ఆ శ్లోకాలు మీరు వల్లె వేయాలి, దాని విశ్లేషణ తీసుకోవాలంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితులు మనం ఎలా ఫలితాలు గుర్తించవచ్చు. ఆడవారికి కూడా నేర్పిస్తారా మీరు? అంటే ఇక యాక్చువల్గా ఏంటంటే మనం వద్దన్నా కాదన్నా వారే ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్స్ లో జ్యోతిష్కులు బతుకుతున్నారంటే ఆ మహా సరస్వతుల వల్లే. నేర్పుదాం, తప్పేముంది. అంటే ఇక్కడ స్త్రీకి వచ్చేసరికి ఏంటంటే జాతక భాగంలో కొన్ని అంశాలు చెప్పకూడదు వాళ్ళు, అవి వాళ్ళకి చెప్పను. అమ్మ మీరు ఇవి టచ్ చేయకండి, అవి ఏంటి అనేది క్లాసులో ఇస్తాను. అంటే ఇక్కడ జ్యోతిష్యం నేర్చుకున్నటువంటి ఆడవాళ్ళు, నా దగ్గర వచ్చిన ఆడవాళ్ళు ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ లో మంచి జ్యోతిష్యులుగా తయారై గురువును మర్చిపోయారు. అట్టా మీరు కూడా మర్చిపోవాలని, అంటే అంత బిజీగా ఉండాలని కోరుకుంటూ సత్ప్రమాణ జ్యోతిష్య సారాన్ని, ప్రపితామహ సిద్ధాంతాన్ని, సనాతన జ్యోతిష్యాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నటువంటి ఎవరైనా సరే, ఎంతమంది అయినా సరే, అన్లిమిటెడ్. కానీ మనం ఒక బ్యాచ్ అనుకున్నాం అంటే ఓ 25 మంది, మనం ఒక 40 మందిని పెట్టుకుంటే, అందరూ 40 మంది వస్తే వెల్ అండ్ గుడ్. అందులో సగమన ఉంటే ఇంకాస్త ఎక్కువ చెప్పుకోవచ్చు. సో తక్కువ మందితో ఎక్కువ అంశాలు మనం అవకాశం ఉండాలి. తక్కువ ఉంటేనే కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా. జ్యోతిష్య అనుభవం ఉన్నా పర్లేదు, కాకపోతే మీ విద్య నాకు చెప్పకుండా నేను చెప్పేది కనుక మీరు నేర్చుకుంటే దానికి సమబుద్ధిగా ఉంటుంది. ఎక్కువ మంది కాకుండా 25 మందికి ఫస్ట్ ఈ సెషన్స్ లో డెఫినెట్ గా అవకాశం ఉంటుంది. మరి జ్యోతిషం నేర్చుకోవాలి జీవీఎల్ ఆచార్యులు గారి దగ్గర అనుకుంటే గనక మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి మిగిలిన వివరాలు తెలుసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఎక్కడ జరుగుతుంది ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా అందించడం జరుగుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.